తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావని మాజీ ఎంపీపీ టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతిని కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మనుమడు వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట శ్రీనివాస్ బాబా మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి యేసుదాసు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూడు గుడ్డ నీడ అనే నినాదంతో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని, ఆయన లేకపోయినా ఆయన సేవలు ప్రతి ఒక్కరికి మనసుల్లో గుర్తుంటాయని కొనియాడారు. అనంతరం వివైదాస్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు రామ్దేవ్ సీతయ్యదొర, వాసిరెడ్డి జ్యోతికుమార్, టీడీపీ నాయకులు ఐరెడ్డి తాతేలు, కొండా వినాయక్, పిల్లి శ్రీధర్, ఏసు సోమేశ్వరరావు, కుర్ర చంటిబాబు, దేవు వెంకన్న, చిట్టిబాబు, కోణాల కృష్ణ, గుంటముక్కల విష్ణుచక్రం, వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మి, రాయుడు అనిల్, తిరుమలరావు, తుమ్మలపల్లి సత్యబాబు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఎన్టీఆర్ ఒక నినాదంతో పార్టీ పెట్టాడు. తినడానికి తింటూ, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలని, మంచి ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని ఒక మంచి నినాదంతో ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోయే టైంలో, తినడానికి తినలేని టైంలో ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. అందుకు ఎన్టీఆర్ ఆత్మ శాంతి కలగాలని ఈ సెంటర్లో ప్రతి ఒక్కరికి కూడా చికెన్ బిర్యానీ పెట్టాలని ఈరోజు మంచి గొప్ప అన్నదానం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఈ ప్రసాదాన్ని సేకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే ఆయన చికెన్ అంటే చాలా ప్రేమ, బిర్యానీ అంటే ఆయనకి ఇంకా ప్రేమ. అందుకోసం ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి సందర్భంగా చికెన్ బిర్యానీ పెట్టి ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ స్ఫూర్తిని అందియాలనే ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతున్నాం. వ్యవస్థాపకులు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సర్పవరం జంక్షన్లో ఇక్కడ ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలుగు జాతి గౌరవాన్ని దేశం నలుమూలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ప్రజలు ఎప్పుడూ ఎన్నటికీ కూడా మర్చిపోరు. అలాగే ఆయన పెట్టినటువంటి ₹2 కిలో బియ్యం కానీ, తిరుపతిని డెవలప్ చేయడం కానీ, మండల వ్యవస్థ తీసుకురావడం కానీ, అలాగే ఈఆర్ఓ వ్యవస్థని తీసుకురావడం, అలాగే మున్సిపల్ కర్ణాలు రద్దు చేయడము, ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజల గుండెల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.